అంటగట్టిందో, విష ప్రచారం చేసిందో, దాంతో లాభం పొందిందో సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలకే దిగుతోంది. ముఖ్యంగా డిఎస్సి టీచర్ పోస్టుల నియామకాలకు సంబంధించిన పరీక్ష అయిపోయిన 9 నెలల తరువాత మెలకు వచ్చింది జగన్ అండ్ కోకి. ఇందులో ఏదో అరాచకం జరిగిపోయిందని, స్కాములు జరిగిపోయాయని, ఏదో ఒక అభ్యర్థి కోర్టుకు వెళ్ళి దాని మీద కోర్టు చేసిన కామెంటును తీసుకుని కోర్టు ఎక్కడా కూడా పరీక్ష జరిగిన తీరును తప్పట్లేదు, నియామకాల వ్యవహారాన్ని గురించి కూడా మాట్లాడలేదు. దాని మీద విష ప్రచారం మొదలుపెట్టారు సోషల్ మీడియా వేదికగా, వాళ్లకున్న మీడియా వేదికగా. ప్రభుత్వం ప్రతిదానికి స్పందించింది. అన్నిటికీ ప్రూఫ్స్తో సహా, స్టాటిస్టిక్స్తో సహా డీటెయిల్డ్గా ఆన్సర్ ఇచ్చింది. అన్నిటికీ సమాధానాలు దొరికినా కూడా దీన్ని ఇంకా విష ప్రచారంతో ముందుకు తీసుకెళ్లే నెగిటివ్ ప్రోపగండా థియరీతో ఫేక్ ఆడియోలు సృష్టించడం మొదలెట్టారు. దీనికి కులం ముద్రలు వేయడం మొదలెట్టారు. అంటే ఒక సామాజిక వర్గానికే, కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ డిఎస్సి పోస్టింగ్లు వెళ్ళిపోయాయని, దాన్ని కూడా స్టాటిస్టికల్గా రాంగ్ అని ప్రూవ్ చేసింది ప్రభుత్వం. డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ముఖ్యంగా వీళ్ళు ఏదైతే విమర్శలు చేస్తున్నారో దాంట్లో 382 పోస్టుల్లో ఓసీకి 42 పోస్టులు వస్తే అందులో కమ్మ సామాజిక వర్గానికి 9, 16 కాపు సామాజిక వర్గానికి, 10 రెడ్డి సామాజిక వర్గానికి వచ్చాయి. సో క్లియర్గా ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు, వెబ్సైట్లో కూడా ఈ లెక్కలు ఉంటాయి. 2 ఏళ్ల ప్రభుత్వ పాలన మీద ఏ రకంగా అయితే విష ప్రచారం మొదలుపెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారో, డిఎస్సి విషయంలో కూడా అలాగే జరిగింది. మీకు 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే అమరావతి మీద కానీ, అప్పుడు డిఎస్పి పోస్టింగుల విషయంలో 36, 35 పోస్టింగులు అంతా ఒక సామాజిక వర్గానికి వెళ్ళిపోయాయని చేసిన విష ప్రచారం కానీ, ఇవన్నీ సరే అప్పుడు కొంత లాభం అయ్యాయి. కానీ తర్వాత ప్రజలు రియలైజ్ అయ్యారు, ఎస్ 2024 ఎన్నికల్లో అందుకే 151 స్థానాల నుంచి 11 సీట్లకే పరిమితం చేశారు. కానీ దాని మీద ఎప్పుడు ఆత్మపరిశీలన చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ. ఏదైతే సక్సెస్ఫుల్ ఫార్ములా అని వాళ్ళు నమ్ముతున్నారో, అండ్ కొంత ఎమికబుల్గా సక్సెస్ అయ్యిందో 2019కి ముందు, అదే ఫార్ములాని మళ్ళీ ఇప్పుడు కూడా నమ్ముకున్నారు. అందుకే 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వంతో ప్రజలకు మంచి రోజులు వచ్చాయని, 2 ఏళ్ల సంబరాలు మొన్న ప్రభుత్వం చేసుకుని చెప్పారు ఎక్కడెక్కడ ఏమేం చేసాం ముఖ్యమంత్రి, ఎక్కడెక్కడ ఇంకా కొన్ని చేయలేకపోయాం, మిగతా అడ్రస్ చేయాల్సిన అంశాలంటే చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టారు ఒక వైట్ పేపర్ లాగా. ఆ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. ఒకవైపు జరుగుతున్న అభివృద్ధి పనులు, వస్తున్న పెట్టుబడులు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ హాలిడే. సింగపూర్ ప్రధానమంత్రితోనూ, సింగపూర్లో అక్కడ పారిశ్రామికవేత్తలతోనూ వాళ్ళందరితో భేటీ అవుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల వేటలో ఉండి అమరావతిని నిర్మిస్తూ, ఉద్యోగాల భర్తీ చేస్తూ, ఇంకా పారిశ్రామికవేత్తలను ఆకర్షించే పనిలో ఉండి ఇవన్నీ చేస్తూ ఉంటే, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలు ఇవి. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, వైసీపీ సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లు సృష్టించి ఫేక్ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేసే వాటి మీద వేటు పడింది. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండ్లర్స్ ఫేస్బుక్, ఇంతకుముందే ఇన్స్టాగ్రామ్, వాటి మీద వేటు పడితే దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యము, భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి భారీ భారీ పదాలు వాడుతున్నారు. విచ్ ఈజ్ నాట్ సూటబుల్ ఆ పార్టీకి. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, విలువ లేదు, అసలు వ్యవస్థల మీద నమ్మకం లేదు, ప్రజలంటే అంతకంటే చిన్న చూపు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీ దృష్టిలో ఏంటి? రప్పా రప్పా అంటే తప్పేంటి అండమా? లేకపోతే వీధిలోనే కత్తులతో వేరంగాలు ఆడటమా? అసెంబ్లీలోనే అసభ్య పదజాలంతో మాట్లాడటమా? అమరావతి మహిళల్ని అన్యాయంగా కించపరుస్తూ మాట్లాడటమా? ఏది భావ ప్రకటన స్వేచ్ఛ? డెఫినేషన్ ఏంటి మీకు? ఇప్పుడు ప్రభుత్వం అణచివేత చర్యలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అయినా అకౌంట్స్ ఎందుకు బ్లాక్ అవుతాయంటే, దాని మీద రిపోర్ట్స్ చేస్తే, లేదా ఏదన్నా లా అండ్ ఆర్డర్ కానీ, లేదా మరో రకంగా కానీ ఆ అకౌంట్ వల్ల నష్టం జరుగుతుంది అనుకుంటే, ప్రభుత్వాల ఆదేశాలతో ఆ అకౌంట్స్ని ఆయా
సోషల్ మీడియా యాజమాన్యాలు, మేనేజ్మెంట్స్ బ్లాక్ చేస్తాయి. సో మీరు మళ్ళీ దాన్ని అన్బ్లాక్ చేసుకోవాలంటే మీరు ప్రాపర్గా సోషల్ మీడియా అకౌంట్ హ్యాండ్లింగ్ జరుగుతున్నట్టుగా మళ్ళీ ప్రూఫ్ చూపించుకోవాలి. చాలామందికి ఇది ఐడియా ఉంటుంది, యూట్యూబ్లో అయినా లేకపోతే ఫేస్బుక్ అయినా ఇంకోటైనా. దానికి మీరు అణిచివేత అని ప్రభుత్వం మీద పడితే అలాగా? పైగా సజ్జల గారు నిన్న మాట్లాడుతూ అంటారు, అధికారంలోకి రావాలనుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ ఆశ, అదే కదా టార్గెట్. కానీ ఎలా రావాలది? ప్రజల మనసులు గెలుచుకుని రావాలా? వాళ్ళకి మీరు మంచి చేస్తామనే ఒక నమ్మకం కలిగించి రావాలా, లేకపోతే బెదిరించి రావాలా? అధికారం కోల్పోయాక కూడా మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని అధికారంలోకి వచ్చాక నరికేస్తామని, ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి కొట్టేస్తామని బెదిరించలేదా? పైగా మీరు ట్రాక్ చేయట్లేదా ఎవరి మద్దతుదారులు అని? గతంలో ఇదే పని చేశారు, ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు. సో మంచి రోజులు ఉన్నాయని కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. మెజారిటీ ఎప్పుడు 100% ఒకటే వైపు ఉండదు ప్రపంచంలో ఎక్కడో కూడా. కానీ మంచి రోజులు రావాలని, ప్రస్తుతం ఉన్నవి చెడు రోజులని భావించేది ఎవరు? సజ్జల గారు నిన్న సెలవిచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి అనుకో. ఎందుకంటే అధికారం లేకపోతే ఆక్సిజన్ తీసేసినట్టు. అధికారం పోనీ అన్న ప్రజలకు మంచి చేయడానిక? లేదు, వేల కోట్ల లక్షల కోట్ల స్కాములు చేయడానికి. అది లిక్కర్ అయినా, శాండ్ అయినా, ల్యాండ్ అయినా, మైన్స్ అయినా ఒక్కోటి బయటపడుతున్నాయి కదా ఇప్పుడు. నేను చెప్తున్న మాటలు కాదు, ఒక్కోటి లిక్కర్ మాఫియా బయటపడింది, కల్తీ మద్యం బయటపడింది, మైనింగ్లో వేల కోట్లు బయటపడ్డాయి, శాండ్ మాఫియా గురించి బయటపడుతోంది. ఇవి కదా 5 ఏళ్ళు చేసింది. ఇక అమరావతి మీద అయితే ఇప్పుడు కాదు, అలా వరుసగా దాని మీద విషయం కక్కుతూనే ఉన్నారు. తాజాగా కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు అందుకే నిన్న లోకేష్ ఒక ట్వీట్ పెట్టారు. ఎందుకంటే గతంలో వర్షం పడితే మునిగిపోయింది అమరావతి అనేవాళ్ళు. అసలు అక్కడ వైబుల్ కాదు, ఫీజిబిలిటీ లేదు ఆ ల్యాండ్కి, ఇక్కడ కూలిపోతాయి హై టవర్లు కడితే. అందుకే నిన్న చూపించారు ఎంత పనులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎంత వేగంగా జరుగుతున్నాయి, ఎంత వర్షాలు పడినా అని చెప్పి. అంటే ప్రజలకు తెలియాలి. ఎందుకంటే రైతులను తీసుకొచ్చి కొంతమంది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని, ఎందుకంటే ఆయన రైతుల పరామర్శకు వెళ్ళినా కూడా సెలెక్టెడ్ రైతులే ఉంటారు, అది బంగారుపాళ్యం అయినా ఇంకో చోట అయినా. అలాగే ఇక్కడ రాజధాని రైతులు అంటూ కొంతమందితో ఆయన కూర్చుని వాళ్ళందరితో ఏవో మాట్లాడిస్తే అందులో మాట్లాడిన వెళ్ళిన వాళ్ళు కూడా తర్వాత భూములు ఇచ్చారు. ఎందుకంటే ఎస్, నిజ స్వరూపం బయటకు వస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో నిజం బయటపడింది కాబట్టి. సో అందుకే వైసీపీ కేర్ ఆఫ్ విష ప్రచారం అని అనడానికి కారణం ఏంటంటే, ఏ ఒక్క మాటలోనూ లేకపోతే ఏ ఒక్క పోస్టింగ్లోనూ సరే ప్రజల కోసం మాట్లాడతారనేది పక్కన పెట్టేస్తే, ఒక్కసారి కూడా నిజం మాట్లాడే అలవాటు లేని పార్టీ ఆ పార్టీ సంబంధించిన మనుషులు. అందుకే వైసీపీ కేర్ ఆఫ్ విష ప్రచారం. సో వీళ్ళ మీద డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఈ అమరావతి అంశం కానీ, డిఎస్సి మీద ఏం చేస్తే కట్టడి చేయగలుగుతుంది ప్రభుత్వం, సోషల్ మీడియా కట్టడితోటి ఇది ఆగుతుందా, ఈ అంశాలన్నీ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టేట్ కొండ థీరీతో ఫేక్ ఆడియోలు సృష్టించడం మొదలెట్టారు. దీనికి కులం ముద్రలు వేయడం మొదలెట్టారు. అంటే ఒక సామాజిక వర్గానికే, కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ డిఎస్సి పోస్టింగ్లు వెళ్ళిపోయాయని, దాన్ని కూడా స్టాటిస్టికల్గా రాంగ్ అని ప్రూవ్ చేసింది ప్రభుత్వం. డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ముఖ్యంగా వీళ్ళు ఏదైతే విమర్శలు చేస్తున్నారో దాంట్లో 382 పోస్టుల్లో ఓసీకి 42 పోస్టులు వస్తే అందులో కమ్మ సామాజిక వర్గానికి 9, 16 కాపు సామాజిక వర్గానికి, 10 రెడ్డి సామాజిక వర్గానికి వచ్చాయి. సో క్లియర్గా ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు, వెబ్సైట్లో కూడా ఈ లెక్కలు ఉంటాయి. 2 ఏళ్ల ప్రభుత్వ పాలన మీద ఏ రకంగా అయితే విషప్రచారం మొదలుపెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారో, డిఎస్సి విషయంలో కూడా అలాగే జరిగింది. మీకు 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే అమరావతి మీద కానీ, అప్పుడు డిఎస్పి పోస్ట్